డాక్టర్ అనంతలక్ష్మి గారు వెనకాతల ఉండి రమా ఇలా చేయాలి రమా, ఏం చేస్తున్నావు, ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి రాత్రి 11 అయినా సరే ప్రోగ్రాం గురించి కనుక్కొని చేస్తూ ఉంటారు. వారిని ఒక 2 మాటలు మా పిల్లల కోసం మాట్లాడమని కోరుకుంటున్నాను. శ్రీ శారదా శంకర సుధా బాల వికాసం వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంది. బాల వికాసం బాలులు వికసించటానికి చేసినటువంటి కార్యక్రమం. ఈ వార్షికోత్సవ సభలో వచ్చినటువంటి అతిథులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, అనంత విజయంతో ఎక్కడికెళ్ళినా విజయాన్ని సాధిస్తూ ఉన్నటువంటి శ్రీ గంటి నగేష్ గారు, డాక్టర్ టిఎస్ఎస్ లక్ష్మి గారు ఈ కార్యక్రమం యొక్క బాధ్యతంతా తన మీద వేసుకుని నిర్వహిస్తూ, ఈ కార్యక్రమమే కాదు పిల్లలకి నేర్పించే బాధ్యత కూడా తన మీద వేసుకుని చేస్తూ ఉన్నటువంటి శ్రీమతి రమాదేవి గారు, పిల్లల తల్లిదండ్రులు, ఎక్కువగా తల్లిదండ్రులు కూడా కనపడలేదులేండి, నాకు నాయనమ్మలు అమ్మమ్మలు ఎక్కువ కనపడ్డారు. అందరికీ కూడా అభినందనలు చెప్తూ, 2-3 నేను అడిగాను, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. మా మనవడు మనవరాలు ఉన్నారన్నారు. అంటే పిల్లల వల్ల పెద్దవాళ్ళు గుడికి వచ్చారండి. అది విషయం ఏమిటంటే పెద్దల వల్ల వాళ్ళ కొంగు పట్టుకుని పిల్లలు వెళ్ళాలి, కానీ పిల్లల కోసం పెద్దవాళ్ళు రావడం అన్నది ఈ బాల వికాసం కార్యక్రమం చేయించినటువంటి అద్భుతం. ఈ వంకనన్నా ఆ టీవీల దగ్గర కూర్చుని సీరియల్స్ చూస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్రలు కుతంత్రాలు విద్వేషాలు పెంచుకోకుండా ఇలా గుడికి రావడం అన్నది బాగుంది. దీన్ని అందరూ కొనసాగిస్తే మంచిది. కనీసం పిల్లల్ని చూసి నేర్చుకుని ఇక నుంచి పిల్లలు తమ కొంగు పట్టుకు వచ్చేట్టుగా పెద్దవాళ్ళు రండి, వాళ్ళ వెనకాల వీళ్ళు రావడం కాకుండా. దానివల్ల ఇలా ఒకళ్ళో ఇద్దరో కష్టపడి మీకు ఇవన్నీ పిల్లలకి నేర్పించే అవసరం రాకుండా వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవడం జరుగుతుంది. చక్కని కార్యక్రమం. మామూలుగా అయితే ఎంత అలసిపోయినా పిల్లల ముఖాలు చూస్తే అలసట తీరుతుంది, అప్పటి వరకు ఉన్న ప్రెషర్స్ తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలామందికి బ్లడ్ ప్రెషర్స్ రావడానికి ఇంట్లో చంటి పిల్లలు లేకపోవడమే కారణం. ఇంట్లో సరే ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల ఇంట్లో చంటి పిల్లలు లేరు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్లు రావండి. కనుక ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ ఉండండి. వచ్చిన బ్లడ్ ప్రెషర్ కనీసం 1 పాయింట్ అన్నా తగ్గుతూ ఉంటుంది. తరచుగా చేసుకుంటూ ఉంటే ఆనందంగా ఉంది. కార్యక్రమం పెద్ద పెద్ద సభల్లాగా పెద్ద క్రమశిక్షణతో పిన్ డ్రాప్ సైలెన్స్గా జరగలేదు. అలా జరగకూడదు కూడా, అలా జరగకూడదు. పిల్లలు ఉన్న చోట సందడి ఉండాలి. వాళ్ళు అలా బొమ్మల్లాగా కూర్చుంటే పిల్లలా బొమ్మలా కదా. చైతన్యవంతమైన వాళ్ళు, చురుగ్గా ఉండేవాళ్ళు కొంచెం అల్లరి చేయాలి, మరీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మరీ చేయకూడదు, కొంచెం చేస్తే బాగుంటారు కదా. కొంచెం వరకు బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం చేసినటువంటి రమాదేవి పాప ఎప్పటి నుంచో తాపత్రయపడిపోతోంది. ఆఖరికి తేదీ మారింది కూడా, అయినా సరే ఈ పిల్లలకి పనివ్వడమే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కూడా సంగీతం నేర్పించినటువంటి వారు ఇక్కడ సీతారత్నం గారు ఉన్నారు, ఇంతకుముందు ఇంకొక టీచర్ గారు ఉన్నారు, వాళ్ళు నృత్యం నేర్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములే కనుక వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఇది మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారా పిల్లలు? వెరీ గుడ్. ఇంకొకటి పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఇటువంటి ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే చదువు బాగా చదువుతారు. దీనివల్ల చదువు చెడిపోతుందనేది దురభిప్రాయం. మనస్సు వికసించటం వల్ల 10 సార్లు చదివితే కూడా గుర్తుండని పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాక 2-3 సార్లకే గుర్తుంటుంది కనుక ఇంట్లో పెద్దలు ప్రోత్సహించండి, పిల్లలు కూడా మీరు కొనసాగించండి. మీ అందరికీ
అభినందనలు చెప్తూ మంచి కార్యక్రమం చేసినటువంటి రమాదేవి గారికి కూడా అభినందనలు. అందరికీ కూడా ధన్యవాదాలు.